హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు HJUPSCIS యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో ఈరోజు రీజనింగ్ క్లాసెస్లో భాగంగా సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది చెప్పుకుందాం. ఆ టాపిక్ సంబంధించి సో సీటింగ్ అరేంజ్మెంట్స్, ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లీనియర్, లైన్స్ అంటారు కదా, సో ఆ విధంగా లీనియర్ కానీ ప్యారలల్ కానీ అని చెప్పుకోవచ్చు. సో ఆ మోడల్ ఒకటి. ఇంకొకటి వచ్చేసరికి క్లోజ్డ్ ఫిగర్స్, సర్కిల్ కానీ ట్రయాంగిల్ కానీ లేదంటే స్క్వేర్ కానీ, సో ఈ విధంగా ఉండే వాటిని క్లోజ్డ్ ఫిగర్స్ అంటారు. సో ఫస్ట్ వచ్చేసి లీనియర్ ఆర్ ప్యారలల్, ఈ మోడల్లో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ ఫిగర్స్. సో క్లోజ్డ్ ఫిగర్ మోడల్స్ లో కొన్ని ఉంటాయన్నమాట. ఇందులో లీనియర్ మోడల్లో వచ్చేసి ఓన్లీ టూ టైప్స్ మాత్రమే ఉంటాయి, స్ట్రైట్ లైన్స్ అండ్ లీనియర్. స్ట్రైట్ లైన్స్ ఆర్ లీనియర్ అని అంటారు, ఇంకోటి ప్యారలల్ లైన్స్ అని అంటారు. ఇవి రెండు ఇందులోనే వస్తాయి. ప్యారలల్ అంటే ఒకే సమాంతరంగా, ప్యారలల్ కి ఎగ్జాంపుల్ ఏంటి, రైలు పట్టాలు. ఓకేనా, సో ఆ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. సో ప్యారలల్ అనే దానికి ఎగ్జాంపుల్ రైలు పట్టాలు అని చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే మీకు సీటింగ్ అరేంజ్మెంట్స్ లో ఒక 8 మెంబర్స్ ఇచ్చేసి ఒక 4 మెంబర్స్ ఇలా ఉన్నారు, వాళ్ళకి ఆపోజిట్ లో ఒక 4 మెంబర్స్ కూర్చొని ఉన్నారు అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఏదైనా ఇస్తే ఆ ప్రాబ్లం మనం ఈ విధంగా డీకోడ్ చేసుకొని మొత్తం ఫిగర్ వేసుకునేసి మనం ఆన్సర్స్ అనేవి చేయాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్లోజ్డ్ ఫిగర్స్. ఈ క్లోజ్డ్ ఫిగర్స్ లో వచ్చేసరికి ఫస్ట్ వన్ సర్కిల్. సో సర్కిల్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ స్క్వేర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత రెక్టాంగిల్. ఓకేనా. సో రెక్టాంగిల్ కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్. నెక్స్ట్ పెంటాగోనల్, తర్వాత హెక్సాగోనల్, తర్వాత ఆక్టాగోనల్. సో ఈ విధంగా కొన్ని మోడల్స్, ప్రతి మోడల్ మనం కంప్లీట్ గా కవర్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా వీడియోని అయితే చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు కనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ కంటెంట్లోకి వెళ్ళిపోతే, వీటిల్లోనే సీటింగ్ అరేంజ్మెంట్స్ లో మనకి కొన్ని పాయింట్స్, క్లూ పాయింట్స్ అనేవి కొన్ని ఉంటాయి. క్లూ పాయింట్స్ ఆర్ కీ పాయింట్స్ అని అంటారు. సో ఆ క్లూ పాయింట్స్ ఆర్ కీ పాయింట్స్ అనేవి కొన్ని నోట్ చేసుకోండి అమ్మా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎట్లా అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు కదా, రామబాణం అనేసి. సో బ్రహ్మాస్త్రం, రామబాణం, ఇవన్నీ దానికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇలా చెప్తున్నామని అంటే, ఈ కీ పాయింట్స్ కనుక గుర్తుంటే, ఈ కీ పాయింట్స్ కనుక మీరు కనుక మెమరీలో కనుక గుర్తుంటే ఈజీగా ప్రతి ఒక్క క్వశ్చన్ కి అటెంప్ట్ చేయొచ్చు, 100% స్కోర్ తెచ్చుకోవచ్చు. ఓకేనా. సీటింగ్ అరేంజ్మెంట్స్ అంటే మన వాళ్ళు ఫస్ట్ ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటి, పెద్ద ప్రాబ్లము, సో ఇది చేయడానికి టైం వేస్ట్ అవుతుంది, ఇది చేయాలంటే కష్టము అనే ఈ మెంటాలిటీలో ఆగిపోతారు అనమాట. సో నేను చెప్పే ఈ కీ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే కంపల్సరీ ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. ఫస్ట్ వన్ డైరెక్షన్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో డైరెక్షన్స్. సో డైరెక్షన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. సో డైరెక్షన్స్ ఇటు ఉండేదాన్ని ఇటు, ఈ డైరెక్షన్ ఏమంటారు, ఈ డైరెక్షన్ ఏమంటారు, ఈస్ట్ అండ్ వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఓకేనా. సో ఇవి ఏమున్నాయి సార్, ఇందులో అంత కష్టమైంది ఏముంది, అది అందరికీ తెలుసు కదా అని అంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి, వాళ్ళ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలేదు. సో చెప్తున్నాను అనమాట. ఓకేనా. తర్వాత కార్నర్స్ ఉంటాయి. ఆ కార్నర్స్ అనేది మనకి మాక్సిమం సీటింగ్ అరేంజ్మెంట్స్ లో ఎక్కడ అడగరు, ఎందుకంటే కార్నర్ కి బదులు వేరే కీబోర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి నేను నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ కీ పాయింట్ ఏంటి, డైరెక్షన్స్, ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్ నార్త్ అండ్ సౌత్. ఓకేనా. ఇవి 4 అనేది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నానండి. ఓకేనా. సో ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అని అంటే, మీకు ఫస్ట్ మెయిన్ గా ప్యారలల్ అండ్ లీనియర్ అని చెప్పేస్తున్నాను. ఓకేనా. సో ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్ మోడల్ అని చెప్పుకున్నాం కదా, ఆ స్ట్రైట్ లైన్ మోడల్లో సింగిల్ లైన్, ప్యారలల్ లైన్ అని చెప్పుకున్నాం. ఓకేనా. ఆ సింగిల్ లైన్, ప్యారలల్ లైన్ కి సంబంధించి ఇందులో మనం ఈ డైరెక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. సో ఎలా ఉపయోగపడతాయి, ఓకేనా. సో చెప్పారు కదా సార్, ఇవి ఎలా ఉపయోగపడతాయి అనేది చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్, ఫర్ సపోజ్ మనకి క్వశ్చన్ లో కనుక వాళ్ళు ఇచ్చిన ఆ క్వశ్చన్ లో కనుక ఫస్ట్ ఏమడుగుతాడు అని అంటే, 4 మెంబర్స్ ABCD ఆర్ ఫేసింగ్ టు ద నార్త్ అని అంటాడు. ఓకేనా. ABCD
A, B, C and D ఆర్ ఫేసింగ్ టు ద నార్త్. అంటే ABCD అనే వాళ్ళు ఎటువైపు చూస్తున్నారు, ఎటువైపు ఉన్నారు, నార్త్ వైపు ఉన్నారంట. ఓకేనా. సో ఈ లీనియర్ లో A, B అండ్ C, D అనే వ్యక్తులు, ఏ అనుకుందాం, A, B, C, D. సో ఈ 4 పర్సన్స్ ఫేసింగ్ టు ద నార్త్ అన్నాడు. సో ఫేసింగ్ టు ద నార్త్ ఇలా కూర్చొని పెట్టడం బాగానే ఉంది. సో వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎటు చూస్తున్నారు అంటే నార్త్ అన్నాడు. ఈ నార్త్ వైపు చూస్తున్నారు అనేదాన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా ఇండికేట్ చేస్తాం అనంటే ఇలా సింపుల్ గా ఆరో మార్కు నార్త్ వైపు చూపిస్తాం. ఓకేనా. సో సో సేమ్ ఇదే విధంగా ఈ ABCD అనే వాళ్ళు ఫేసింగ్ టు ద సౌత్ అన్నాడు అనుకోండి, ఫేసింగ్ టు ద సౌత్ అన్నాడు అనుకోండి, ఈ విధంగా చూపిస్తాం. ఓకేనా. ఒకవేళ ఇదే ABCD అనే పర్సన్స్ ఫేసింగ్ టు ద ఈస్ట్ ఆర్ ఫేసింగ్ టు ద వెస్ట్ అని చెప్పించాడు అనుకోండి. ఓకేనా. ఫేసింగ్ టు ద ఈస్ట్ అండ్ ఫేసింగ్ టు ద ABCD. ఓకేనా. సో ఫేసింగ్ టు ద ఈస్ట్ అని అంటే ఇటువైపు ఆరో మార్క్ చూపిస్తాం, ఫేసింగ్ టు ద వెస్ట్ అని అంటే ఇటువైపు ఆరో మార్క్ అనేది మనం చూపిస్తాం. ఓకేనా. క్లియరా. సో మనకి డైరెక్షన్స్ అనేవి ఎక్కడ యూజ్ అవుతాయి, ఫేసింగ్ టు ద ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆర్ నార్త్ ఆర్ సౌత్ ఎక్కడైతే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారో ఆ క్వశ్చన్ లో ఏ విధంగా అయితే మనకు మెన్షన్ చేస్తున్నారో సో దాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి మాత్రమే ఈ డైరెక్షన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. క్లియర్. నెక్స్ట్ వన్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ అన్నమాట. ఈ సర్క్యులర్ అరేంజ్మెంట్స్ సంబంధించి ఏ విధంగా చూపించాలి. ఓకేనా. సో లీనియర్ అయితే మనకి ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అని ఇస్తున్నాడమ్మా. ఓకేనా. ఒకవేళ సర్కిల్లో ఏ విధంగా ఇస్తారు, సర్కిల్లో మనం 2 డయాగ్రామ్స్ తీసుకుందాం. ఒకటి ఫేసింగ్ టు ద సెంటర్ ఆర్ ఫేసింగ్ టు ద ఫేసింగ్ టు ద అనే కంటే కూడా ఫేసింగ్ ఫ్రమ్ సెంటర్ అని మీకు చెప్పుకోవచ్చు అమ్మా ఇది. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకోండి ఫస్ట్. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి ABC అండ్ D ఆర్ ఫేసింగ్ టు ద సర్కిల్, ఫేసింగ్ టు ద సెంటర్ అన్నాడు అనుకోండి. ఓకేనా. ఫేసింగ్ టు ద సెంటర్ అన్నాడు అనుకుందాం. సో ABCD అనే పర్సన్స్ ఎటు చూస్తున్నారంట, సెంటర్ వైపు. ఎక్కడ, ఫేసింగ్ టు ద సెంటర్ అన్నాడు, ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్ అని లేదు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మన క్వశ్చన్ లో. ఓకేనా. సో ఫేసింగ్ టు ద సెంటర్ అంటున్నాడు. సో ఫేసింగ్ టు ద సెంటర్ అంటే ఈ 4 మెంబర్స్ అనే వాళ్ళు ఫేసింగ్ టు ద సెంటర్ కి వైపు చూస్తున్నారు. సో వీళ్ళకి ఆరో మార్క్స్ ఇలా రిప్రజెంట్ చేస్తాం. క్లియర్. ఓకేనా. సో మనం ఇందాక డైరెక్షన్ చెప్పుకునేటప్పుడు ఏ వైపు చూపిస్తే ఆ వైపు ఆరో మార్క్స్ ఎలా చూపిస్తాం అని చెప్పాము. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఫేసింగ్ టు ద సెంటర్ ఉన్నప్పుడు సెంటర్ వైపు చూస్తున్నారని చెప్పేసి మనం ఆరో మార్క్స్ చూపించుకోవచ్చు. నెక్స్ట్. క్లియర్. నెక్స్ట్ వన్ సేమ్ అదే 4 పర్సన్స్ ఫేసింగ్ ఫ్రమ్ సెంటర్ అన్నాడు. ఓకేనా. ఫేసింగ్ ఫ్రమ్ సెంటర్ అన్నాడు అనుకుందాం. సో ఫేసింగ్ ఫ్రమ్ సెంటర్ అంటే సెంటర్ నుండి బయటకు చూస్తున్నాడు. క్లియర్. ఫేసింగ్ ఫ్రమ్ సెంటర్ అంటే సెంటర్ నుండి చూస్తున్నాడు. సో ఎక్కడికి, అవుట్ సైడ్. క్లియర్. ఓకేనా. సో ఇది ఈ రెండిట్లో మోడల్స్ వచ్చేసి సర్క్యులర్ మోడల్స్ అనమాట. ఇవి సర్క్యులర్ మోడల్స్ లో అడిగితే ఎలా అడుగుతాడు, ఫేసింగ్ టు ద సెంటర్ అంటాడు, ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్ అని అంటాడు. ఓకేనా. ఫేసింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని అనొచ్చు. సో వాళ్ళు ఏ విధంగా అన్నా కూడా ఫేసింగ్ టు ద సెంటర్ అని అంటే సెంటర్ లోనికి సెంటర్ వైపు చూస్తున్నాడు అనేసి. ఓకేనా. ఒకవేళ ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్ అన్నాడు అనుకోండి, ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్ అన్నాడు అనుకోండి అంటే సెంటర్ నుండి బయటకు చూస్తున్నాడు అనేసి. ఓకేనా. సో ఇవి రెండు డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, చూసుకోండి. ఓకేనా. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ మనకి నార్త్ వైపు చూసేటప్పుడు ఆరో మార్క్స్ ఏ విధంగా చూపించాలి, టువర్డ్స్ టు ద సెంటర్, టువర్డ్స్ ఫ్రమ్ ద సెంటర్ అని చెప్పేసి ఒక 2-3 పాయింట్స్ అనేది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసేసుకుని ఉన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రైట్ అండ్ లెఫ్ట్. ఈ రైట్ అండ్ లెఫ్ట్ అనేది
పర్సన్ కి అయితే ఏ విధంగా ఉంటుంది, థింగ్స్ వస్తువులకైతే ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, పర్సన్ కి రైట్ అనేది ఫర్ సపోజ్ మనకి ఏ అనే ఒక పర్సన్ నార్త్ వైపు ఫేసింగ్ టు ద నార్త్ అని అన్నాడు. ఓకేనా, ఏ అనే పర్సన్ ఫేసింగ్ టు ద నార్త్ అన్నాడు. అతనికి రైట్ ఏదవుతుంది అని అంటే మనకి రైట్ ఏదైతే అదే అవుతుంది, మనకి లెఫ్ట్ ఏదైతే అదే లెఫ్ట్ అవుతుంది. అదే థింగ్స్ కనుకోండి, థింగ్స్ కంటే ఖచ్చితంగా దానికి ఆపోజిట్ లో ఉంటుంది. సో అది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకి బేసిక్ నాలెడ్జ్ కోసం ఫస్ట్ డైరెక్ట్ గా 1 by 1 అని చెప్పుకుంటూ వద్దాం. ఓకేనా, ఫస్ట్ ఒక పర్సన్ ఫేసింగ్ టు ద నార్త్. సో ఫేసింగ్ టు ద నార్త్ అయితే మాత్రం ఆ పర్సన్ కి మనము ఆ పేపర్ వైపు ఎలా అయితే చూస్తున్నామో, సో మనం ఇలా చూస్తున్నప్పుడు మనకి ఇది ఫేసింగ్ టు ద నార్త్ అనుకోండి, మనకి రైట్ ఏదో అదే రైట్ అవుతుంది, మనకి లెఫ్ట్ ఏదో అదే లెఫ్ట్ అవుతుంది. సో ఇదే ఇమేజ్ ఎలా రొటేట్ అయినా సరే ఫేసింగ్ టు ద నార్త్ కానివ్వండి, ఈస్ట్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి, ఫర్ సపోజ్ చూపిస్తాను. ఇక్కడ ఈ ఏ అనే పర్సన్ ఇలా నార్త్ వైపు ఉన్నాడు. ఓకేనా, సో అతనికి రైట్ ఏమవుతుంది, ఇది లెఫ్ట్ అండ్ ఇది అవుతుంది. ఓకేనా, సేమ్ అదే పర్సన్ ఫేసింగ్ టు ద ఈస్ట్ అన్నాడు, ఫేసింగ్ టు ద ఈస్ట్ అన్నప్పుడు అదే పర్సన్కి ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఫేసింగ్ టు ద సౌత్ అన్నాడు, ఆ సౌత్ ఫేసింగ్ టు ద సౌత్ అన్నా కూడా అతని రైట్ ఏదవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. అంటే ఇలా పైకి చూసిన పర్సన్ ఆపోజిట్ లో ఇలా చూస్తున్నాడు అనమాట. సో ఆ పర్సన్ కి రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఫేసింగ్ టు ద వెస్ట్ అన్నాడు, ఈ ఫేసింగ్ టు ద వెస్ట్ లో కూడా సేమ్ ఆ పర్సన్ ఇలా తిరిగి చూస్తున్నప్పుడు ఆ పర్సన్ కి రైట్ ఏమవుతుంది, ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. క్లియర్. సో ఒక పర్సన్ ఎటువైపు అయితే మూవ్ అవుతున్నాడో, ఓకేనా, మనకి డైరెక్షన్స్ లో కూడా ఈ టాపిక్ అనేది కవర్ అవుతుంది. సో డైరెక్షన్స్ బాగా విన్న వాళ్ళకి ఈ డైరెక్షన్స్ అనేవి పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకి లెఫ్ట్ అండ్ రైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే సర్కిల్ లో కానీ లేదంటే స్ట్రైట్ లైన్స్ లో కానీ ఏ ఈజ్ సీటెడ్ బిఫోర్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బి అనో లేకపోతే రైట్ సైడ్ ఆఫ్ సి అనో ఇట్లా ఇస్తుంటాడు అనమాట. మీకు ఒక క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ మొత్తం క్లియర్గా వస్తుంది. సో ఎక్కడ మీరు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో నేను క్లియర్గా ఒక్కొక్కటి 1 by 1 మొత్తం క్లియర్గా నేర్చుకుందాం. ఓకేనా, సో ఇది రైట్ అండ్ లెఫ్ట్. నెక్స్ట్ దీనికి నెక్స్ట్ వన్ సేమ్ ఇదే విధంగా మనం ఇలా రౌండ్ చెప్పుకున్నాం కదా. సో వీటికి ఇదే విధంగా ఫేసింగ్ టు ద సెంటర్ చెప్పుకోవాలి, ఫేసింగ్ టు ద సెంటర్, తర్వాత ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్, ఫేసింగ్ టు ద సెంటర్ అంటే సెంటర్ లోపలికి చూసే వ్యక్తికి రైట్ ఏదవుతుంది, లెఫ్ట్ ఏదవుతుంది. అదేవిధంగా ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్ అనే వ్యక్తికి రైట్ ఏదవుతుంది, లెఫ్ట్ ఏదవుతుంది. ఫర్ సపోజ్ ఏ బి సి డి అనే 4 పర్సన్స్ ఉన్నారు, ఈ ఎఫ్ జి హెచ్. సో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏ అనే వ్యక్తికి ఫేసింగ్ టు ద సెంటర్ అంటున్నాడు, అంటే ఫేసింగ్ టు ద సెంటర్ వైపు చూస్తున్నాడు అంట. సో అతనికి రైట్ ఏదవుతుంది, లెఫ్ట్ ఏదవుతుంది. ఓకేనా, ఫర్ సపోజ్ పై నుంచి ఇలా చూస్తున్న వ్యక్తికి, అంటే మనము ఇలా నిలబడి ఉన్నప్పుడు మనకి రైట్ ఏదవుతుంది, లెఫ్ట్ ఏదవుతుంది. ఓకే, సో రైట్ ఇది, లెఫ్ట్ ఇది. క్లియర్. ఓకేనా, తర్వాత ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఫేసింగ్ టు ద సెంటర్. సో ఇక్కడ ఫేసింగ్ టు ద సెంటర్ అన్నప్పుడు ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆటోమేటిక్ గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. మనం అది పనిగా అన్ని క్లియర్ గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఒకటి కరెక్ట్ గా మనకి మైండ్ లోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్ గా మిగతా కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్ అన్నాడు. సో ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్ అన్నప్పుడు ఇది ఇక్కడ నిలబడిన వ్యక్తి బయటకు చూస్తున్నాడు. సో బయటకు చూసే వ్యక్తికి ఏమవుతుంది, రైట్ ఇది, లెఫ్ట్ ఇది అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా బయటకు చూసే వ్యక్తికి రైట్ ఇది, లెఫ్ట్ ఇది. ఇక్కడ కూడా బయటకు చూసే వ్యక్తికి ఇలా చూస్తున్నాడు, అప్పుడు రైట్ అండ్ లెఫ్ట్. ఇలా బయట చూస్తున్నాడు, రైట్ అండ్ లెఫ్ట్. క్లియర్. మీకు ఇందాక లీనియర్ గా చూపించాను, నెక్స్ట్ సర్కిల్ ప్రాబ్లం లో కూడా చూపించేశాను. ఓకేనా, ఫర్ సపోజ్ ఒకవేళ స్క్వేర్ అన్నాడు, ఈ స్క్వేర్ లో కూడా సేమ్ ఇలా అయితే
ఇలా అయితే రైట్ ఇది, లెఫ్ట్ ఇది. ఒకవేళ ఇలా అయితే రైట్ ఇది, లెఫ్ట్ ఇది. ఇట్లా స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, పెంటాగోనల్ కానీ, హెక్సాగోనల్ కానీ, ఆక్టాగోనల్ కానీ ఏ మోడల్ ఇచ్చినా సరే మనకి ఇచ్చిన పర్సన్ అవుట్ సైడా, ఇన్ సైడా, ఎట్ సైడ్ ఉన్నాడు, లేదంటే నార్తా, సౌతా, ఈస్టా, వెస్టా, ఈ 4 డైరెక్షన్స్ అనేవి మనకి తెలిస్తే ఆ పర్సన్ ఎటు చూస్తున్నాడు అనేది మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ లో చాలా ఈజీ. సో ఇదే డైరెక్షన్స్ లో కూడా మనకు కొంచెం ఇంటర్లింక్ అయి ఉంటుంది, చెప్తాను. నెక్స్ట్ టాపిక్ అదే చెప్తాను. ఓకేనా? సో ఇది జాగ్రత్తగా ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ మీకు టర్మ్స్ అని చెప్పున్నాను. టర్మ్స్ కొన్ని టర్మ్స్ అని చెప్పాను, లేదా కీ పాయింట్స్ అనుకోండి, లేదంటే షార్ట్ కట్స్ అనుకోండి, లేదంటే ఓకే టర్మ్స్ లేదా కీ పాయింట్స్ లేదా షార్ట్ కట్స్. సో ఇవి కనుక నేర్చుకుంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ లో ఇచ్చే క్వశ్చన్ అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. అంటే ఆ షార్ట్ కట్స్ అనేవి మనకి తెలిస్తే ఆ క్వశ్చన్ లో ఇచ్చిన పర్సన్స్ ని ఎవరెవరి మధ్యన కూర్చోబెట్టాలి, ఎట్ సైడ్ కూర్చోబెట్టాలి, ఆ పర్సన్ కి ఎన్నో ఏ నెంబర్ అవతల ఉన్నాడు, ఏ నెంబర్ యువతలు ఉన్నాడు అనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనా? సో ఆ కీ పాయింట్స్ అనేది ఏంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే తెలుగులో చిట్ట చివరలు అని అంటారు. చిట్ట చివరలు. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏ అండ్ బి అనే వాళ్ళు వీళ్ళిద్దరూ ఒక లైన్ లో ఒక స్ట్రైట్ లైన్ లో ఎండ్స్ లో ఉన్నారు అని చెప్తాడు. ఫర్ సపోజ్ ఒక 10 మంది ఉండే ఒక లైన్ లో, లేదంటే సింపుల్ గా చెప్తున్నాం, ఒక 4 మెంబర్స్ ఉండే ఒక స్ట్రైట్ లైన్ లో ఏ అండ్ బి చిట్ట చివరిలో ఉన్నారు అని చెప్పాడు అనుకోండి. ఓకేనా? 4 ఉన్నారంట ఆ లైన్ లో, వీళ్ళిద్దరూ చిట్ట చివరల్లో ఉన్నారు. సో ఈ చివరిలో ఏ ఉన్నాడు, ఈ చివరిలో బి ఉన్నాడు. సో ఏ చివరిలో రైట్ సైడ్ లో బినే ఉన్నాడా లేకపోతే ఏ ఉన్నాడా అనేది మనకు క్లియర్ గా చెప్పలేదు. సో ఇలా అయి ఉండొచ్చు, లేదంటే బి డాష్ డాష్ ఏ ఇలా అయినా అయి ఉండొచ్చు. ఓకేనా? సో మనకి క్వశ్చన్ ఫార్మేషన్ తెలుసుకుంటే చాలు. మనకి క్వశ్చన్ వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ లో ఎలా కూర్చోబెట్టాలి అనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా మనం నేర్చుకోవచ్చు. సో ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే చిట్ట చివరలో ఏ అండ్ బి ఉన్నారు అని అన్నాడు. ఏ అండ్ బి అని అన్నాడు. వాళ్ళు ఫస్ట్ ఏ ఉన్నాడా లేకపోతే బి ఉన్నాడా అనేది మనకు చెప్పలేదు. కాబట్టి ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. సో ఎలా తీసుకోవాలనేది మనకు వచ్చిన క్వశ్చన్ బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్. సో ఈ రైట్ అండ్ లెఫ్ట్ అనేది ఏ విధంగా చూసుకోవాలి? ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఇందులో ఒక పాయింట్ లాగా రాసుకుంది. రైట్ అండ్ లెఫ్ట్ లో ఒక పాయింట్ లాగా. ఒక పాయింట్ ఏంటంటే ఏ ఈజ్ సిట్టింగ్ ఏ అనే వ్యక్తి టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన మనకి ఇచ్చిన కీ పాయింట్ ఏంటి? ఏ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. ఏ అనే వ్యక్తి బికి లెఫ్ట్ లో కూర్చొని ఉన్నాడు అని అంటున్నాడు. ఓకేనా? ఏ అనే వ్యక్తి ఏ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, బికి లెఫ్ట్ లో కూర్చొని ఉన్నాడు. సో బి అనే వ్యక్తి ఇతను. ఓకేనా? బి అనే వ్యక్తి ఇతను. సో బికి లెఫ్ట్ లో ఉన్నాడంట. ఇన్ కేస్ బి అనే వ్యక్తి నార్త్ వైపు చూస్తుంటే మాత్రమే ఇది మనకి ఎలిజిబుల్. ఈ మనం తీసుకున్న ఆప్షన్ అనేది కరెక్ట్. ఒకవేళ బి అనే వ్యక్తి కనుక టువర్డ్స్ టు ద సౌత్ చూస్తుంటే, ఇలా చూస్తుంటే ఇతనికి ఇలా చూసినప్పుడు ఇది రైట్, ఇది లెఫ్ట్ అవుతుంది. సో లెఫ్ట్ లో ఇటు కూర్చోబెట్టాం. సేమ్ అదే విధంగా బి అనే వ్యక్తికి లెఫ్ట్ ఏదవుతుంది? ఇటు సైడ్ అవుతుంది. సో ఇలా. ఓకేనా? మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎలా కూర్చొని పెట్టాలి ఒక లైన్ లో అనేది క్లియర్ గా చూస్తున్నాం. ఫస్ట్ వన్, ఏ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఏ అనే పర్సన్ బికి లెఫ్ట్ లో కూర్చొని ఉన్నాడంట. బికి లెఫ్ట్ లో కూర్చొని ఉన్నాడు. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనేది మనకు వచ్చే క్వశ్చన్ బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఏ ఈజ్ సిట్టింగ్ ఇంటర్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. ఏ ఈజ్ సిట్టింగ్ ఇంటర్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఇంటర్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ అంటే
ఇంటర్మీడియట్ అంటే వెంటనే, వెంటనే అని చెప్పి మీనింగ్స్ వస్తాయండి తెలుగులో. సో ఏ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ద లెఫ్ట్ ఆఫ్ ద బి అని అన్నాడు. సో ఏ అనే వ్యక్తి బికి వెంటనే ఉన్నాడు, లేదంటే బి అనే వ్యక్తి ఏకి వెంటనే ఉన్నాడు. సో ఇది దీనికి మీనింగ్ ఏంటి? ఇది లెఫ్ట్, ఇది టువర్డ్స్ టు ద నార్త్, ఇది టువర్డ్స్ టు ద సౌత్. సో నార్త్ చూస్తుంటే ఈ పక్క వస్తారు, ఒకవేళ సౌత్ చూస్తుంటే ఆ వైపు వస్తారు. ఓకే, క్లియర్? సో ఇక్కడ సార్ దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడ పక్కనే అంటున్నాడు, ఇంటర్మీడియట్ అంటే పక్కనే, వెంటనే అనేసి. ఇక్కడ సిట్టింగ్ టు ద లెఫ్ట్, బికి లెఫ్ట్ లో ఉన్నాడు అని చెప్తున్నాడు తప్ప ఒక పాయింట్ తర్వాత ఉన్నాడా, 2 పాయింట్ల తర్వాత ఉన్నాడా అని చెప్పేసి మనకి క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సో బి అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తి లెఫ్ట్ లో ఉన్నాడు. సో ఫర్ సపోజ్ ఒక నలుగురు ఉన్నారు అనుకోండి, ఓకేనా, ఒక నలుగురు ఉన్నారు అనుకోండి, ఇది కూడా దీనికి కరెక్ట్ ఆన్సరే, ఓకేనా. కాకపోతే మనకి ఇచ్చిన ఆప్షన్ బేస్ చేసుకొని, మనకి ఇచ్చిన క్లూ పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది క్లియర్ గా రాసుకోవాలి. సో ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా దానికి నీట్ గా నోట్స్ మెన్షన్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ వన్ ఇవన్నీ లెఫ్ట్ అండ్ రైట్ లో ఉన్నాయండి. లెఫ్ట్ అండ్ రైట్ కి సంబంధించిన టర్మ్స్ లో పాయింట్స్ అవి. నెక్స్ట్, ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అని అన్నాడు. సో బి నుండి రెండవ స్థానంలో, రెండవ ఎడమ వైపు ఏ ఉన్నాడు. సో ఇది టువర్డ్స్ టు ద నార్త్ వైపు కూర్చున్నప్పుడు సేమ్ అదే విధంగా. సో ఇక్కడ ఓకేనా, ఏ అనే వ్యక్తి బి నుండి రెండవ ఎడమ స్థానంలో సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అని అన్నాడు. బి నుంచి 1 2. ఓకే, క్లియర్? 1 2 క్లియర్. సో ఇవి రైట్ అండ్ లెఫ్ట్ కి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ సిట్టింగ్ టుగెదర్. సో సిట్టింగ్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి కూర్చొని ఉన్నారు అని చెప్పొచ్చు క్లియర్ గా మన వాడుక భాషలో కావాలి అంటే. సో ఇది ఎలా ఉంటుంది అంటే, మనకి సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం మనం లెఫ్ట్ అండ్ రైట్ లో. సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం ఏమని, ఇంటర్మీడియట్ లెఫ్ట్, ఇంటర్మీడియట్ రైట్ అనేసి. సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓకేనా. సో మనకు పాయింట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ అండ్ బి సిట్టింగ్ టుగెదర్ అని అంటాడు. ఏ అండ్ బి సిట్టింగ్ టుగెదర్ అని అంటాడు. ఓకేనా. సో ఏ అండ్ బి అనే వ్యక్తులు ఇద్దరు సిట్టింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి కూర్చొని ఉన్నారు అని అంటాడు. సో మనం ఈ విధంగా తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. సో మనం ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్కడ సార్ ఇంత క్లియర్ గా ఎక్కడ వస్తాయి అని అంటే, ఒక ప్రాబ్లం, మనకు ఫస్ట్ ప్రాబ్లం ఒకటి చేసి చూపిస్తాను. సో ఆ ప్రాబ్లం తోటి మీకు ఈ డౌట్లన్నీ క్లియర్ అవుతాయి. సో ఇవన్నీ కీ పాయింట్స్ అనమాట. ఇవన్నీ నోట్ చేసుకొని రాసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? ఎక్కడ మిస్ అయ్యొద్దండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది IBPS లో దగ్గర ఒక 10 మార్క్స్ ఉంటుంది. IBPS, SBI వాటిలో బ్యాంకుకి సంబంధించి. SSCలో అయితే 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. CGL అయితే కంపల్సరీ 1 లేదా 2 వస్తాయి. సో ఒక్క క్వశ్చన్ అయినా కూడా 2 మార్క్స్ ఉంటుంది. SI కానిస్టేబుల్ మాక్సిమం ఎగ్జామ్ కష్టంగా ఉంది అని అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇస్తాడు. లేదు అని అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ మాక్సిమం SI కానిస్టేబుల్లో ఉండకపోవచ్చు. క్లియర్? సో ఒకవేళ రేపు రాబోయే ఏపీ SI మెయిన్స్ ఉంది కదా, ఆ మెయిన్స్ లో ఇచ్చే సోర్సెస్ ఉన్నాయి. సో ఎక్కడ మిస్ చేయొద్దు, కంప్లీట్ గా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా. నెక్స్ట్ వన్ సిట్టింగ్ టుగెదర్ అయిపోయిందండి. నెక్స్ట్ టూ ఓకేనా. సో దీనికి పాయింట్ ఎలా రాసుకోవాలి? ఏ ఈజ్ నెక్స్ట్ టు బి. ఏ అనే వ్యక్తి బికి తర్వాత ఉన్నాడు. ఓకేనా. సో ఏ అనే వ్యక్తి బికి తర్వాత ఉన్నాడు. ఓకేనా. సో దీన్ని ఏ అనే వ్యక్తి బికి తర్వాత ఉన్నాడు. సో నార్త్ సౌత్ మనం రెండు రాసుకున్నాం. అంటే మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేస్తే నార్త్ ఆర్ సౌత్ అని మెన్షన్ చేస్తే దాన్ని బట్టి ఇలా తీసుకోవాలో తెలుస్తుంది. ఒకవేళ క్వశ్చన్ లో కనుక వాళ్ళు ఎలా కూర్చోనున్నారు, టువర్డ్స్ టు ద నార్త్, టువర్డ్స్ టు ద సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేది ఇవ్వలేకపోతే, ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదు అని అంటే మనం తీసుకోవాల్సిందల్లా ఏంటి అని అంటే కంపల్సరీ నార్త్ తీసుకోవాలి. ఓకే. ఈ యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్ అండ్
మనకి ఉన్న సిలబస్ ప్రకారం వాళ్ళ ఒకవేళ క్వశ్చన్లో కనుక నార్త్ సౌత్ అనేది డైరెక్షన్స్ కనుక మెన్షన్ చేయకపోతే మనం చేయాల్సింది ఏంటి అంటే టువర్డ్స్ టు ద నార్త్ అనేది తీసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ 2 అయిపోయిందండి. బిట్వీన్. నెక్స్ట్ బిట్వీన్. సో బిట్వీన్ అంటే మధ్యలో, ఇద్దరు మధ్యలో అనేసి అలా చెప్తారు కదా. సో ఆ పాయింట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. A is sitting between B and C. సో ఏ అనే వ్యక్తి B మరియు C ల మధ్య కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నాడు. ఓకేనా. ఏ అనే వ్యక్తి B మరియు C ల మధ్య కూర్చొని ఉన్నాడు. సో టువర్డ్స్ టు ద నార్త్, ఇప్పుడు టువర్డ్స్ టు ద సౌత్ చూసుకోవాలి. B ల C ల మధ్య ఏ అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. సో ఇదొక కీ పాయింట్ అన్నమాట. నెక్స్ట్ నైబర్ ఆఫ్. నెక్స్ట్ వన్ నైబర్ ఆఫ్. సో నైబర్ ఆఫ్ ఒక చిన్న పాయింట్ రాసుకుందాం. ఏ ఈజ్ నైబర్ ఆఫ్. ఏ ఈజ్ నైబర్ ఆఫ్ బి అండ్ సి. ఏ అనే వ్యక్తి బి మరియు సిలకు నైబర్. నైబర్ అంటే మీనింగ్ ఏంటి? పక్కింటి వారు లేదా పొరుగింటి వారు అని అంటారు కదా. సో ఆ విధంగా అనమాట. ఏ అనే వ్యక్తి బి మరియు సిలకి ఇరుగు పొరుగు వారిగా ఉన్నాడు, లేదంటే ఇద్దరి మధ్యలో ఉన్నాడు. బిట్వీన్ అనేది వేరు, ఇరుగు పొరుగు వారు అంటే పక్క పక్కన వాళ్ళు అని చెప్పి అంటారు కదా. సో ఆ విధంగా ఏ అనే వ్యక్తి బి మరియు సిలకి ఇరుగు పొరుగు వారిగా ఉన్నాడంట. సో దీన్ని ఏ విధంగా మనం రాసుకోవచ్చు? దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సేమ్ దీని ముందు మనం చెప్పుకున్నాం బిట్వీన్ అనేసి. సో ఇరుగు పొరుగు వారు అనే వాళ్ళు ఇలా ఏముండేసి సిబి ఇలా ఉండకూడదు. ఎందుకని? ఇతను సికి పక్కన అయి ఉండొచ్చు కానీ బికి కాదు, అవునా? సో అప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ బిట్వీన్ ఎలా అయితే రాసుకున్నామో, బిట్వీన్ ఏ విధంగా అయితే రాసుకున్నామో సేమ్ అదే విధంగా తీసుకుంటాం. ఓకేనా. ఇవన్నీ క్లూ పాయింట్స్ అనమాట. మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవి కాదు, ఈ పాయింట్స్. నైబర్ ఆఫ్, బిట్వీన్, తర్వాత నెక్స్ట్ టు. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకొని ఉండాలి. ఆ నెక్స్ట్ టు అనేది కానీ లేదంటే నైబర్ ఆఫ్ అని కానీ వస్తే మనం ఫార్మేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది గుర్తుండాలి మనకి. క్లియర్. నెక్స్ట్ వన్ అడ్జసెంట్ టు. నెక్స్ట్ అడ్జసెంట్ టు. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. అడ్జసెంట్ టు. ఏ ఈజ్ సీటెడ్ అడ్జసెంట్ టు బి అండ్ సి. ఏ ఈజ్ seated adjacent to B and C. So same ఈ పాయింట్ కూడా బిట్వీన్ అండ్ నైబర్ ఆఫ్ లాగే సేమ్ ఉంటుంది. సో ఏ బిట్వీన్ లాగే ఉంటుంది. సో మనకి పాయింట్స్ గుర్తుండాలి. అడ్జసెంట్ అని వస్తే ఎలా రాసుకోవాలి, నైబర్ ఆఫ్ అని వస్తే ఎలా రాసుకోవాలి, బిట్వీన్ అని వస్తే ఎలా రాసుకోవాలి. సో ఈ పాయింట్స్ అనేది కీ పాయింట్స్ కోసం మనం ఈ సెంటెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆపోజిట్ టు. మీరు కోడింగ్ డీకోడింగ్ లో నేర్చుకొని ఉంటారు. కోడింగ్ డీకోడింగ్ లో ఆపోజిట్ లెటర్స్ అని గుర్తుపెట్టుకొని ఉంటారు. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒకవేళ ఒక క్వశ్చన్ లో ఏదైనా ఒక క్వశ్చన్ లో మనకి కనుక ఏ బి సి డి ఆర్ సీటెడ్ ఆపోజిట్ టు PQRS అని ఇచ్చాడు అనుకోండి. PQRS అని ఇచ్చాడు అనుకోండి. ABCD ఈ సీటెడ్ ఆపోజిట్ టు PQRS. లేదంటే సైమల్టేనియస్లీ అని కానీ లేదంటే ఏమైనా పదాలు వాడతాడు. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా కూర్చొని పెడితే అని. ఫర్ సపోజ్ ఏ అన్నాడు, ఏకి ఆపోజిట్ లో PQRS అన్నమాట. ఓకేనా. సో ABCD అనే 4 పర్సన్స్, PQRS అనే 4 పర్సన్స్ ఎదురెదురు కూర్చొని ఉన్నారు అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. అంతకుమించి ఏం లేదు. ఏంటంటే సో మనకి నార్త్ వైపు చూసేటప్పుడు యారో మార్క్స్ ఏ విధంగా చూపించాలి, టువర్డ్స్ టు ద సెంటర్,
టువర్డ్స్ ఫ్రమ్ ద సెంటర్ అని చెప్పేసి ఒక 2-3 పాయింట్స్ అనేది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసేసుకుని ఉన్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి రైట్ అండ్ లెఫ్ట్. ఈ రైట్ అండ్ లెఫ్ట్ అనేది పర్సన్కి అయితే ఏ విధంగా ఉంటుంది, థింగ్స్ వస్తువులకైతే ఏ విధంగా ఉంటుంది. ఓకేనా, పర్సన్కి రైట్ అనేది ఫర్ సపోజ్ మనకి ఏ అనే ఒక పర్సన్ నార్త్ వైపు ఫేసింగ్ టు ద నార్త్ అని అన్నాడు. ఓకేనా, ఏ అనే పర్సన్ ఫేసింగ్ టు ద నార్త్ అన్నాడు. అతనికి రైట్ ఏదవుతుంది అని అంటే మనకి రైట్ ఏదైతే అదే అవుతుంది, మనకి లెఫ్ట్ ఏదైతే అదే లెఫ్ట్ అవుతుంది. అదే థింగ్స్ కనుకోండి, థింగ్స్ కంటే ఖచ్చితంగా దానికి ఆపోజిట్ లో ఉంటుంది. సో అది నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. సో మనకి బేసిక్ నాలెడ్జ్ కోసం ఫస్ట్ డైరెక్ట్ గా ఒక 1 by 1 అని చెప్పుకుంటూ వద్దాం. ఓకేనా, ఫస్ట్ ఒక పర్సన్ ఫేసింగ్ టు ద నార్త్. సో ఫేసింగ్ టు ద నార్త్ అయితే మాత్రం ఆ పర్సన్ కి మనము ఆ పేపర్ వైపు ఎలా అయితే చూస్తున్నామో, సో మనం ఇలా చూస్తున్నప్పుడు మనకి ఇది ఫేసింగ్ టు ద నార్త్ అనుకోండి, మనకి రైట్ ఏదో అదే రైట్ అవుతుంది, మనకి లెఫ్ట్ ఏదో అదే లెఫ్ట్ అవుతుంది. సో ఇదే ఇమేజ్ ఎలా రొటేట్ అయినా సరే ఫేసింగ్ టు ద నార్త్ కానివ్వండి, ఈస్ట్ కానివ్వండి, సౌత్ కానివ్వండి, వెస్ట్ కానివ్వండి. ఫర్ సపోజ్ చూపిస్తాను. ఇక్కడ ఈ ఏ అనే పర్సన్ ఇలా నార్త్ వైపు ఉన్నాడు. ఓకేనా, సో అతనికి రైట్ ఏమవుతుంది, ఇది లెఫ్ట్ అండ్ ఇది అవుతుంది. ఓకేనా, సేమ్ అదే పర్సన్ ఫేసింగ్ టు ద ఈస్ట్ అన్నాడు. ఫేసింగ్ టు ద ఈస్ట్ అన్నప్పుడు అదే పర్సన్కి ఏమవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఫేసింగ్ టు ద సౌత్ అన్నాడు. ఆ సౌత్ ఫేసింగ్ టు ద సౌత్ అన్నా కూడా అతని రైట్ ఏదవుతుంది, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. అంటే ఇలా పైకి చూసిన పర్సన్ ఆపోజిట్ లో ఇలా చూస్తున్నాడు అనమాట. సో ఆ పర్సన్ కి రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. నెక్స్ట్ ఫేసింగ్ టు ద వెస్ట్ అన్నాడు. ఈ ఫేసింగ్ టు ద వెస్ట్ లో కూడా సేమ్ ఆ పర్సన్ ఇలా తిరిగి చూస్తున్నప్పుడు ఆ పర్సన్ కి రైట్ ఏమవుతుంది, ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. క్లియర్. సో ఒక పర్సన్ ఎటువైపు అయితే మూవ్ అవుతున్నాడో, ఓకేనా, మనకి డైరెక్షన్స్ లో కూడా ఈ టాపిక్ అనేది కవర్ అవుతుంది. సో డైరెక్షన్స్ బాగా విన్న వాళ్ళకి ఈ డైరెక్షన్స్ అనేవి పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా మనకి లెఫ్ట్ అండ్ రైట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా, మనకి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే సర్కిల్లో కానీ లేదంటే స్ట్రైట్ లైన్స్ లో కానీ ఏ ఈజ్ సీటెడ్ బిఫోర్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ బి అనో లేకపోతే రైట్ సైడ్ ఆఫ్ సి అనో ఇట్లా ఇస్తుంటాడు అనమాట. మీకు ఒక క్వశ్చన్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ మొత్తం క్లియర్గా వస్తుంది. సో ఎక్కడ మీరు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో నేను క్లియర్గా ఒక్కోటి 1 by 1 మొత్తం క్లియర్గా నేర్చుకున్నాం. ఓకేనా, సో ఇది రైట్ అండ్ లెఫ్ట్. నెక్స్ట్ దీనికి నెక్స్ట్ వన్ సేమ్ ఇదే విధంగా మనం ఇలా రౌండ్ చెప్పుకున్నాం కదా. సో వీటికి ఇదే విధంగా ఫేసింగ్ టు ద సెంటర్ చెప్పుకోవాలి. ఫేసింగ్ టు ద సెంటర్, తర్వాత ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్. ఫేసింగ్ టు ద సెంటర్ అంటే సెంటర్ లోపలికి చూసే వ్యక్తికి రైట్ ఏదవుతుంది, లెఫ్ట్ ఏదవుతుంది. అదేవిధంగా ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్ అనే వ్యక్తికి రైట్ ఏదవుతుంది, లెఫ్ట్ ఏదవుతుంది. ఫర్ సపోజ్ ఏ బి సి డి అనే 4 పర్సన్స్ ఉన్నారు. ఈ ఎఫ్ జి హెచ్. సో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏ అనే వ్యక్తికి ఫేసింగ్ టు ద సెంటర్ అంటున్నాడు, అంటే ఫేసింగ్ టు ద సెంటర్ వైపు చూస్తున్నాడంట. సో అతనికి రైట్ ఏదవుతుంది, లెఫ్ట్ ఏదవుతుంది. ఓకేనా, ఫర్ సపోజ్ పై నుంచి ఇలా చూస్తున్న వ్యక్తికి, అంటే మనము ఇలా నిలబడి ఉన్నప్పుడు మనకి రైట్ ఏదవుతుంది, లెఫ్ట్ ఏదవుతుంది. ఓకే, సో రైట్ ఇది, లెఫ్ట్ ఇది. క్లియర్. ఓకేనా, తర్వాత ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఫేసింగ్ టు ద సెంటర్. సో ఇక్కడ ఫేసింగ్ టు ద సెంటర్ అన్నప్పుడు ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి. మనం అది పనిగా అన్ని క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఒకటి కరెక్ట్గా మనకి మైండ్లోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మిగతా కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్ అన్నాడు. సో ఫేసింగ్ ఫ్రమ్ ద సెంటర్ అన్నప్పుడు ఇది ఇక్కడ నిలబడిన వ్యక్తి బయటకు చూస్తున్నాడు. సో బయటకు చూసే వ్యక్తికి ఏమవుతుంది, రైట్ ఇది, లెఫ్ట్ ఇది అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా బయటకు చూసే వ్యక్తికి రైట్ ఇది, లెఫ్ట్ ఇది. ఇక్కడ కూడా బయటకు చూసే వ్యక్తికి ఇలా చూస్తున్నాడు, అప్పుడు రైట్ అండ్ లెఫ్ట్. ఇలా బయటకు చూస్తున్నాడు, రైట్ అండ్ లెఫ్ట్.
క్లియర్. మీకు ఇందాక లీనియర్ గా చూపించాను, నెక్స్ట్ సర్కిల్ ప్రాబ్లం లో కూడా చూపించేసాను. ఓకేనా. ఫర్ సపోజ్ ఒకవేళ స్క్వేర్ అన్నాడు, ఈ స్క్వేర్ లో కూడా సేమ్ ఇలా అయితే రైట్ ఇది లెఫ్ట్ ఇది, ఒకవేళ ఇలా అయితే రైట్ ఇది లెఫ్ట్ ఇది, ఇట్లా స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ పెంటాగోనల్ కానీ హెక్సాగోనల్ కానీ ఆక్టాగోనల్ కానీ ఏ మోడల్ ఇచ్చినా సరే మనకి ఇచ్చిన పర్సన్ అవుట్ సైడా ఇన్ సైడా, ఎట్ సైడ్ ఉన్నాడు లేదంటే నార్తా సౌతా ఈస్టా వెస్టా, ఈ 4 డైరెక్షన్స్ అనేవి మనకు తెలిస్తే ఆ పర్సన్ ఎటు చూస్తున్నాడు అనేది మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ లో చాలా ఈజీ. సో ఇదే డైరెక్షన్స్ లో కూడా మనకు కొంచెం ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది, చెప్తాను నెక్స్ట్ టాపిక్ అదే చెప్తాను. ఓకేనా. సో ఇది జాగ్రత్తగా ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ మీకు టర్మ్స్ అని చెప్పున్నాను, టర్మ్స్ కొన్ని టర్మ్స్ అని చెప్పాను, లేదా కీ పాయింట్స్ అనుకోండి, లేదంటే షార్ట్ కట్స్ అనుకోండి, లేదంటే ఓకే టర్మ్స్ లేదా కీ పాయింట్స్ లేదా షార్ట్ కట్స్. సో ఇవి కనుక నేర్చుకుంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ లో ఇచ్చే క్వశ్చన్ అనేది మనకి చాలా ఈజీ అవుతుంది. అంటే ఆ షార్ట్ కట్స్ అనేవి మనకి తెలిస్తే ఆ క్వశ్చన్ లో ఇచ్చిన పర్సన్స్ ని ఎవరెవరి మధ్యన కూర్చోబెట్టాలి, ఎట్ సైడ్ కూర్చోబెట్టాలి, ఆ పర్సన్ కి ఎన్నో ఏ నెంబర్ అవతలు ఉన్నాడు ఏ నెంబర్ యువతలు ఉన్నాడు అనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనా. సో ఆ కీ పాయింట్స్ అనేది ఏంటనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎక్స్ట్రీమ్ ఎండ్ అంటే తెలుగులో చిట్ట చివరలు అని అంటారు. చిట్ట చివరలు. ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఏ అండ్ బి అనే వాళ్ళు వీళ్ళిద్దరూ ఒక లైన్ లో ఒక స్ట్రైట్ లైన్ లో ఎండ్స్ లో ఉన్నారు అని చెప్తాడు. ఫర్ సపోజ్ ఒక 10 మంది ఉండే ఒక లైన్ లో, లేదంటే సింపుల్ గా చెప్తున్నాం, ఒక 4 మెంబర్స్ ఉండే ఒక స్ట్రైట్ లైన్ లో ఏ అండ్ బి చిట్ట చివరిలో ఉన్నారు అని చెప్పాడు అనుకోండి. ఓకేనా. 4 ఉన్నారంట ఆ లైన్ లో, వీళ్ళిద్దరూ చిట్ట చివరల్లో ఉన్నారు. సో ఈ చివరిలో ఏ ఉన్నాడు, ఈ చివరిలో బి ఉన్నాడు. సో ఏ చివరిలో రైట్ సైడ్ లో బినే ఉన్నాడా లేకపోతే ఏ ఉన్నాడా అనేది మనకు క్లియర్ గా చెప్పలేదు. సో ఇలా అయినా అయి ఉండొచ్చు, లేదంటే బి డాష్ డాష్ ఏ ఇలా అయినా అయి ఉండొచ్చు. ఓకేనా. సో మనకి క్వశ్చన్ ఫార్మేషన్ తెలుసుకుంటే చాలు, మనకి క్వశ్చన్ వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ లో ఎలా కూర్చోబెట్టాలి అనేది ప్రతి ఒక్కటి క్లియర్ గా మనం నేర్చుకోవచ్చు. సో ఎక్స్ట్రీమ్ ఎండ్ అని అంటే చిట్ట చివరలో ఏ అండ్ బి ఉన్నారు అని అన్నాడు, ఏ అండ్ బి అని అన్నాడు. వాళ్ళు ఫస్ట్ ఏ ఉన్నాడా లేకపోతే బి ఉన్నాడా అనేది మనకి చెప్పలేదు, కాబట్టి ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. సో ఎలా తీసుకోవాలనేది మనకు వచ్చిన క్వశ్చన్ బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా. క్లియర్. నెక్స్ట్ రైట్ అండ్ లెఫ్ట్. సో ఈ రైట్ అండ్ లెఫ్ట్ అనేది ఏ విధంగా చూసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఇందులో ఒక పాయింట్ లాగా రాసుకోండి. రైట్ అండ్ లెఫ్ట్ లో ఒక పాయింట్ లాగా, ఒక పాయింట్ ఏంటంటే ఏ ఈజ్ సిట్టింగ్, ఏ అనే వ్యక్తి టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు, టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. సో ఇక్కడ ఇచ్చిన మనకి ఇచ్చిన కీ పాయింట్ ఏంటి, ఏ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. ఏ అనే వ్యక్తి బికి లెఫ్ట్ లో కూర్చొని ఉన్నాడు అని అంటున్నాడు. ఓకేనా. ఏ అనే వ్యక్తి ఏ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, బికి లెఫ్ట్ లో కూర్చొని ఉన్నాడు. సో బి అనే వ్యక్తి ఇతను. ఓకేనా. బి అనే వ్యక్తి ఇతను. సో బికి లెఫ్ట్ లో ఉన్నాడంట. ఇన్ కేస్ బి అనే వ్యక్తి నార్త్ వైపు చూస్తుంటే మాత్రమే ఇది మనకి ఎలిజిబుల్. ఈ మనం తీసుకున్న ఆప్షన్ అనేది కరెక్ట్. ఒకవేళ బి అనే వ్యక్తి గనక టువర్డ్స్ టు ద సౌత్ చూస్తుంటే, ఇలా చూస్తుంటే ఇతనికి ఇలా చూసినప్పుడు ఇది రైట్ ఇది లెఫ్ట్ అవుతుంది. సో లెఫ్ట్ లో ఇటు కూర్చోబెట్టాం. సేమ్ అదే విధంగా బి అనే వ్యక్తికి లెఫ్ట్ ఏదవుతుంది, ఇటు సైడ్ అవుతుంది. సో ఇలా. ఓకేనా. మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనం సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎలా కూర్చొని పెట్టాలి ఒక లైన్ లో అనేది క్లియర్ గా చూస్తున్నాం. ఫస్ట్ వన్, ఏ ఈజ్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఏ అనే పర్సన్ బికి లెఫ్ట్ లో కూర్చొని ఉన్నాడంట, బికి లెఫ్ట్ లో కూర్చొని ఉన్నాడు, బికి లెఫ్ట్ లో కూర్చొని ఉన్నాడు. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవాలనేది మనకు వచ్చే క్వశ్చన్ బట్టి బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ వన్, ఏ ఈజ్ సిట్టింగ్
లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. ఏ ఈజ్ సిట్టింగ్ ఇంటర్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి. ఇంటర్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ అంటే ఇంటర్మీడియట్ అంటే వెంటనే, వెంటనే అని చెప్పి మీనింగ్స్ వస్తాయండి తెలుగులో. సో ఏ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ద లెఫ్ట్ ఆఫ్ ద బి అని అన్నాడు. సో ఏ అనే వ్యక్తి బికి వెంటనే ఉన్నాడు, లేదంటే బి అనే వ్యక్తి ఏకి వెంటనే ఉన్నాడు. సో ఇది దీనికి మీనింగ్ ఏంటి? ఇది లెఫ్ట్, ఇది టువర్డ్స్ టు ద నార్త్, ఇది టువర్డ్స్ టు ద సౌత్. సో నార్త్ చూస్తుంటే ఈ పక్క వస్తారు, ఒకవేళ సౌత్ చూస్తుంటే ఆ వైపు వస్తారు. ఓకే, క్లియర్? సో ఇక్కడ సార్ దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? ఇక్కడ పక్కనే అంటున్నాడు, ఇంటర్మీడియట్ అంటే పక్కనే, వెంటనే అనేసి. ఇక్కడ సిట్టింగ్ టు ద లెఫ్ట్, బికి లెఫ్ట్ లో ఉన్నాడు అని చెప్తున్నాడు తప్ప ఒక పాయింట్ తర్వాత ఉన్నాడా, 2 పాయింట్ల తర్వాత ఉన్నాడా అని చెప్పేసి మనకి క్లియర్ గా మెన్షన్ చేయలేదు. సో బి అనే వ్యక్తికి ఏ అనే వ్యక్తి లెఫ్ట్ లో ఉన్నాడు. సో ఫర్ సపోజ్ ఒకవేళ ఒక 4 ఉన్నారనుకోండి, ఓకేనా, ఒక 4 ఉన్నారనుకోండి, ఇది కూడా దీనికి కరెక్ట్ ఆన్సరే. ఓకేనా, కాకపోతే మనకి ఇచ్చిన ఆప్షన్ బేస్ చేసుకొని, మనకి ఇచ్చిన క్లూ పాయింట్స్ బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది క్లియర్ గా రాసుకోవాలి. సో ఈ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా దానికి నీట్ గా నోట్స్ మెన్షన్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ వన్ ఇవన్నీ లెఫ్ట్ అండ్ రైట్ లోనేనండి. లెఫ్ట్ అండ్ రైట్ కి సంబంధించిన టర్మ్స్ లో పాయింట్స్ అవి. నెక్స్ట్, ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అని అన్నాడు. సో బి నుండి రెండవ స్థానంలో, రెండవ ఎడమ వైపు ఏ ఉన్నాడు. సో ఇది టువర్డ్స్ టు ద నార్త్ వైపు కూర్చున్నప్పుడు సేమ్ అదే విధంగా. సో ఇక్కడ ఓకేనా, ఏ అనే వ్యక్తి బి నుండి రెండవ ఎడమ స్థానంలో సెకండ్ లెఫ్ట్ ఆఫ్ బి అని అన్నాడు. బి నుంచి 1 2. ఓకే, క్లియర్? 1 2 క్లియర్. సో ఇవి రైట్ అండ్ లెఫ్ట్ కి సంబంధించిన చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ సిట్టింగ్ టుగెదర్. సో సిట్టింగ్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి కూర్చొని ఉన్నారు అని చెప్పొచ్చు క్లియర్ గా మన వాడుక భాషలో కావాలి అంటే. సో ఇది ఎలా ఉంటుందంటే మనకి సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం మనం, లెఫ్ట్ అండ్ రైట్ లో సెకండ్ పాయింట్ చెప్పుకున్నాం ఏమని, ఇంటర్మీడియట్ లెఫ్ట్, ఇంటర్మీడియట్ రైట్ అనేసి. సేమ్ అదే విధంగా ఉంటుంది. ఓకేనా, సో మనకి పాయింట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ అండ్ బి సిట్టింగ్ టుగెదర్ అని అంటాడు. ఏ అండ్ బి సిట్టింగ్ టుగెదర్ అని అంటాడు. ఓకేనా, సో ఏ అండ్ బి అనే వ్యక్తులు ఇద్దరు సిట్టింగ్ టుగెదర్, ఇద్దరు కలిసి కూర్చొని ఉన్నారు అని అంటాడు. సో మనం ఈ విధంగా తీసుకోవచ్చు, లేదా ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. సో మనం ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, ఈ విధంగా అయినా తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్కడ సార్ ఇంత క్లియర్ గా ఎక్కడ వస్తాయి అని అంటే, ఒక ప్రాబ్లం మనకు ఫస్ట్ ప్రాబ్లం ఒకటి చేసి చూపిస్తాను. సో ఆ ప్రాబ్లం తోటి మీకు ఈ డౌట్లన్నీ క్లియర్ అవుతాయి. సో ఇవన్నీ కీ పాయింట్స్ అనమాట. ఇవన్నీ నోట్ చేసుకొని రాసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? ఎక్కడ మిస్ అయ్యొద్దండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఐబీపీఎస్ లో దగ్గర ఒక 10 మార్క్స్ ఉంటుంది. ఐబీపీఎస్, ఎస్బీఐ వాటిలో బ్యాంకుకి సంబంధించి. ఎస్ఎస్సీలో అయితే 2 to 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. సీజీఎల్ అయితే కంపల్సరీ 1 లేదా 2 వస్తాయి. సో ఒక్క క్వశ్చన్ అయినా కూడా 2 మార్క్స్ ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్ మాక్సిమం ఎగ్జామ్ కష్టంగా ఉంది అని అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇస్తాడు, లేదు అని అంటే సీటింగ్ అరేంజ్మెంట్స్ మాక్సిమం ఎస్ఐ కానిస్టేబుల్లో ఉండకపోవచ్చు. క్లియర్? సో ఒకవేళ రేపు రాబోయే ఏపీ ఎస్ఐ మెయిన్స్ ఉంది కదా, ఆ మెయిన్స్లో ఇచ్చే సోర్సెస్ ఉన్నాయి. సో ఎక్కడ మిస్ చేయొద్దు, కంప్లీట్గా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, నెక్స్ట్ వన్ సిట్టింగ్ టుగెదర్ అయిపోయిందని. నెక్స్ట్ టూ ఓకేనా. సో దీనికి పాయింట్ ఎలా రాసుకోవాలి? ఏ ఈజ్ నెక్స్ట్ టు బి. ఏ అనే వ్యక్తి బికి తర్వాత ఉన్నాడు. ఓకేనా, సో ఏ అనే వ్యక్తి బికి తర్వాత ఉన్నాడు. ఓకేనా, సో దీన్ని ఏ అనే వ్యక్తి బికి తర్వాత ఉన్నాడు. సో నార్త్ సౌత్ మనం రెండు రాసుకున్నాం. అంటే మనకి క్వశ్చన్ లో మెన్షన్ చేస్తే నార్త్ ఆర్ సౌత్ అని మెన్షన్ చేస్తే దాన్ని బట్టి ఎలా తీసుకోవాలో తెలుస్తుంది. ఒకవేళ క్వశ్చన్ లో కనుక వాళ్ళు ఎలా కూర్చోనున్నారు, టువర్డ్స్ టు ద నార్త్, టువర్డ్స్ టు ద సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేది ఇవ్వలేకపోతే, ఒకవేళ వాళ్ళు ఇవ్వలేదు అని అంటే మనం తీసుకోవాల్సిందల్లా ఏంటి అని అంటే కంపల్సరీ నార్తే తీసుకోవాలి.
ఓకే, ఈ యాజ్ పర్ టెక్స్ట్ బుక్స్ అండ్ మనకి ఉన్న సిలబస్ ప్రకారం వాళ్ళ ఒకవేళ క్వశ్చన్లో కనుక నార్త్ సౌత్ అనేది డైరెక్షన్స్ కనుక మెన్షన్ చేయకపోతే మనం చేయాల్సింది ఏంటి అంటే టువర్డ్స్ టు ద నార్త్ అనేది తీసుకోవాలి. క్లియర్. నెక్స్ట్ వన్ నెక్స్ట్ 2 అయిపోయిందంటే బిట్వీన్. నెక్స్ట్ బిట్వీన్. సో బిట్వీన్ అంటే మధ్యలో, ఇద్దరు మధ్యలో అనేసి అలా చెప్తారు కదా. సో ఆ పాయింట్ ఎలా ఉంటుందనేది చూద్దాం. A is sitting between B and C. సో ఏ అనే వ్యక్తి బి మరియు సిల మధ్య కూర్చొని ఉన్నాడు అని చెప్తున్నాడు. ఓకేనా, ఏ అనే వ్యక్తి బి మరియు సిల మధ్య కూర్చొని ఉన్నాడు. సో టువర్డ్స్ టు ద నార్త్, ఇప్పుడు టువర్డ్స్ టు ద సౌత్ చూసుకోవాలి. బిల సిల మధ్య ఏ అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. సో ఇదొక కీ పాయింట్ అనమాట. నెక్స్ట్ నైబర్ ఆఫ్. నెక్స్ట్ వన్ నైబర్ ఆఫ్. సో నైబర్ ఆఫ్ ఒక చిన్న పాయింట్ రాసుకుందాం. ఏ ఈజ్ నైబర్ ఆఫ్. ఏ ఈజ్ నైబర్ ఆఫ్ బి అండ్ సి. ఏ అనే వ్యక్తి బి మరియు సిలకు నైబర్. నైబర్ అంటే మీనింగ్ ఏంటి? పక్కింటి వారు లేదా పొరుగింటి వారు అని అంటారు కదా. సో ఆ విధంగా అనమాట. ఏ అనే వ్యక్తి బి మరియు సిలకి ఇరుగు పొరుగు వారిగా ఉన్నాడు, లేదంటే ఇద్దరి మధ్యలో ఉన్నాడు. బిట్వీన్ అనేది వేరు, ఇరుగు పొరుగు వారు అంటే పక్క పక్కన వాళ్ళు అని చెప్పి అంటారు కదా. సో ఆ విధంగా ఏ అనే వ్యక్తి బి మరియు సిలకి ఇరుగు పొరుగు వారిగా ఉన్నాడంట. సో దీన్ని ఏ విధంగా మనం రాసుకోవచ్చు? దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? సేమ్ దీని ముందు మనం చెప్పుకున్నాం బిట్వీన్ అనేసి. సో ఇరుగు పొరుగు వారు అనే వాళ్ళు ఇలా ఏముండేసి సిబి ఇలా ఉండకూడదు. ఎందుకని? ఇతను సికి పక్కన అయి ఉండొచ్చు కానీ బికి కాదు, అవునా? సో అప్పుడు మనం ఏం చేయాలి? సేమ్ బిట్వీన్ ఎలా అయితే రాసుకున్నామో, బిట్వీన్ ఏ విధంగా అయితే రాసుకున్నామో సేమ్ అదే విధంగా తీసుకుంటాం. ఓకేనా? ఇవన్నీ క్లూ పాయింట్స్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇవి కాదు, ఈ పాయింట్స్. నైబర్ ఆఫ్, బిట్వీన్, తర్వాత నెక్స్ట్ టు. సో ఈ పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకొని ఉండాలి. ఆ నెక్స్ట్ టు అనేది కానీ లేదంటే నైబర్ ఆఫ్ అని కానీ వస్తే మనం ఫార్మేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది గుర్తుండాలి మనకి. క్లియర్. నెక్స్ట్ వన్ అడ్జసెంట్ టు. నెక్స్ట్ అడ్జసెంట్ టు. నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. అడ్జసెంట్ టు. ఏ ఈజ్ సీటెడ్ అడ్జసెంట్ టు B and C. A is seated adjacent to B and C. So same ఈ పాయింట్ కూడా బిట్వీన్ అండ్ నైబర్ ఆఫ్ లాగే సేమ్ ఉంటుంది. సో ఏ సో బిట్వీన్ లాగే ఉంటుంది. సో మనకి పాయింట్స్ గుర్తుండాలి. అడ్జసెంట్ అని వస్తే ఎలా రాసుకోవాలి, నైబర్ ఆఫ్ అని వస్తే ఎలా రాసుకోవాలి, బిట్వీన్ అని వస్తే ఎలా రాసుకోవాలి. సో ఈ పాయింట్స్ అనే కీ పాయింట్స్ కోసం మనం ఈ సెంటెన్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆపోజిట్ టు. మీరు కోడింగ్ డీకోడింగ్ లో నేర్చుకొని ఉంటారు. కోడింగ్ డీకోడింగ్ లో ఆపోజిట్ లెటర్స్ అని గుర్తుపెట్టుకొని ఉంటారు. సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఒకవేళ ఒక క్వశ్చన్ లో ఏదైనా ఒక క్వశ్చన్ లో మనకు గనక ఏ బి సి డి ఆర్ సీటెడ్ ఆపోజిట్ టు PQRS అని ఇచ్చాడు అనుకోండి. PQRS అని ఇచ్చాడు అనుకోండి. ABCD ఈ సీటెడ్ ఆపోజిట్ టు PQRS, లేదంటే సైమల్టేనియస్లీ అని కానీ లేదంటే ఏమైనా పదాలు వాడతాడు. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా కూర్చొని పెడితేనని. ఫర్ సపోజ్ ఏ అన్నాడు, ఏకి ఆపోజిట్ లో PQRS ఇలా అనమాట. ఓకేనా? సో ఏబిసిడి అనే 4 పర్సన్స్, PQRS అనే 4 పర్సన్స్ ఎదురెదురు కూర్చొని ఉన్నారు అని చెప్పి చూపిస్తున్నాడు అనమాట. అంతకుమించి ఏం లేదు. ఓకేనా? సో సేమ్ అదే విధంగా ఫేసింగ్ టు ఈచ్ అదర్. సో ఇది వచ్చేసి ఆపోజిట్ కూర్చొని ఉన్నారు అని చెప్పాం. ఓకేనా? ఆపోజిట్ వీళ్ళకి ఆపోజిట్ లో వీళ్ళు కూర్చొని ఉన్నారు అని చెప్పాం. సేమ్ అదే విధంగా ఆపోజిట్ టు కాకుండా ఫేసింగ్ ఈచ్ అదర్ అని అంటాడు. ఫేసింగ్ ఈచ్ అదర్. ఈ ఫేసింగ్ ఈచ్ అదర్ అని అంటే ఎదురెదురు కూర్చొని ఉన్నారు అనేసి. క్లియర్?
ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. ఓకేనా, ఆపోజిట్ అంటే వాళ్ళకి ఎదురు వీళ్ళు కూర్చొని ఉన్నారు అని అంతే. ఇక్కడ ఫేసింగ్ టు ఈచ్ అదర్ అని చెప్పి పదం వాడాడు అనుకోండి, ఒకరికొకరు ఎదురెదురు. ఫర్ సపోజ్ ఇది ఎక్కడ యూజ్ అవుతుందయా అంటే సర్కిల్లో మనకి ఏ అనే వ్యక్తికి ఆపోజిట్ లో పి అనే వ్యక్తి కూర్చొని ఉన్నాడు అని అంటాడు. ఓకేనా, ఒకవేళ స్క్వేర్ ఉంది, ఈ స్క్వేర్ కి బి అనే పర్సన్ సికి ఆపోజిట్ లో కూర్చొని ఉన్నాడు అని అంటాడు. సో ఇలా మనం సీటింగ్ ఒక 4 పర్సన్స్ ఇచ్చేసి వాళ్ళ సీటింగ్ కూర్చోబెట్టేటప్పుడు ఈ ఫేసింగ్ టు ఈచ్ అదర్ అని కానీ ఆపోజిట్ టు అని కానీ ఇలా ఇచ్చేదానికి సోర్సెస్ ఉందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ వరకు కీ పాయింట్స్. ఇంకొక కీ పాయింట్ మిగిలిపోయింది, అది కూడా లాస్ట్ లో డిస్కస్ చేసేద్దాం వాటిని కూడా. సో ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ డయాగోనల్లీ ఆపోజిట్ టు అని అంటాడు. డయాగోనల్లీ ఆపోజిట్ టు, డయాగోనల్లీ ఆపోజిట్ అని అన్నాడు. డయాగోనల్లీ ఆపోజిట్ అని అంటే ఫర్ సపోజ్ ఏ అండ్ బి సి అండ్ డి అని ఇచ్చాడు. ఓకేనా, ఏ అండ్ బి సి అండ్ డి అని ఇచ్చాడు అనుకున్నాం. సో ఏ అండ్ బి సి అండ్ డి ఆర్ డయాగోనల్లీ ఆపోజిట్ అని ఇస్తే, డయాగోనల్లీ ఆపోజిట్ అని అంటే ఈ కార్నర్. సో ఈ కార్నర్ లో ఆపోజిట్ లో కూర్చొని ఉన్నారు అనేసి. ఓకేనా, నెక్స్ట్ వన్. నెక్స్ట్ అవే ఫ్రమ్ అని అంటాడు. నెక్స్ట్ అవే ఫ్రమ్, అవే ఫ్రమ్ అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరే చెప్పొచ్చు. సో ఏ ఈజ్ 3 పీపుల్స్ అవే ఫ్రమ్ బి. ఏ ఈజ్ 3 పీపుల్స్ అవే ఫ్రమ్ బి. సో ఏ అనే పర్సన్ బి నుండి 3 తర్వాత ఉన్నాడు అని అంట. ఓకేనా, ఏ అనే వ్యక్తి 3 పీపుల్స్ అవే ఫ్రమ్ బి అని అన్నాడు. సో ఏ అనే పర్సన్ 1 2 3. సో ఇలా, లేదంటే ఇలా 1 2 3 ఏమన్నాడు, ఏ అనే పర్సన్ బి నుండి 3 పీపుల్స్ అవే 1 2 3 3 తర్వాత ఏ కూర్చొని ఉన్నాడు అని అన్నాడు. సో టువర్డ్స్ టు ద నార్త్ అయితే ఇలా, సౌత్ అయితే ఇలా. మనం ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పుకొని ఉన్నామండి. సో ఎవరన్నా స్కిప్ చేస్తుంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. సో నార్త్ అయితే ఈ విధంగా, సౌత్ అయితే ఈ విధంగా కూర్చోబెట్టాలి. నెక్స్ట్ అండ్ అన్నాడు అనుకోండి, అండ్ అవే ఫ్రమ్ అయిపోయింది. నెక్స్ట్ అండ్. సో అండ్ అంటే మరియు అని తెలిసిన విషయం. సో ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ బి and second to the right of సి అని అన్నాడు. సో మనకి సెంటెన్స్ నీట్ గా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఈ అండ్ అనే ఒక పదంతో మొత్తం మారిపోద్ది ఇక్కడ మీనింగ్. సో ఎక్కడ క్లియర్ గా చూడండి, ఏ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ బి. ఏ అనే వ్యక్తి బికి నెక్స్ట్ రైట్ లో కూర్చొని ఉన్నాడు. ఓకేనా, నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ సో నెక్స్ట్ టు ద రైట్ ఆఫ్ ఏ అనే వ్యక్తి బికి నెక్స్ట్ రైట్ లో కూర్చొని ఉన్నాడు. అంతేనా, బికి నెక్స్ట్ రైట్ లో. ఇక్కడ టువర్డ్స్ టు ద నార్త్ అయితే ఈ విధంగా, టువర్డ్స్ టు ద సౌత్ అయితే ఈ విధంగా. సో ఇలా చెప్పాడు, ఇలా అనుకుందాం ఫస్ట్. నెక్స్ట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి అని అన్నాడు. సెకండ్ రైట్ లో సి ఉందంట. సెకండ్ రైట్ లో సి ఉంది అని అన్నాడు. సెకండ్ రైట్ అంటే ఎక్కడ రావాలి? సో ఇక్కడ ఒకవేళ నార్త్ అనుకున్నాం, ఇక్కడ సౌత్ అనుకున్నాం, ఇక్కడ లెఫ్ట్ లో ఏ ఉంది, ఇక్కడ సి ఉంది. సో ఇది కరెక్టా కాదు. సో మనం ఫస్ట్ నుంచి చేసే మోడల్ ఇక్కడ అండ్ అనే ఒక పదం రావడంతో మొత్తం మారిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోకుండా ఎలా వేయాలి అని అంటే, సో ఇది దీన్ని ఏ విధంగా చూపించాలి? ఓకేనా, చూడండి, ఏ ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ బి. బికి రైట్ లో, సో నార్త్ వైపు బికి రైట్ లో
ఏ కూర్చొని ఉన్నాడు, ఓకేనా. తర్వాత సెకండ్ రైట్ ఆఫ్ సి, సెకండ్ రైట్ ఆఫ్ సి, ఏ నుండి సెకండ్ రైట్ లో సి ఉన్నాడా అని చూపిస్తున్నాడు. క్లియర్, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఫార్మేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ అండ్ అయిపోయింది. నెక్స్ట్ వన్ హూ ఈజ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దగ్గర మనం ఏ విధంగా అయితే కన్ఫ్యూజ్ అవుతున్నామో సేమ్ అదే విధంగా హూ అనే దగ్గర కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయ్యే సోర్సెస్ చాలా ఉన్నాయి, సో జాగ్రత్త. సో దీనికి ఏ విధంగా చెప్తాడంటే ఎం ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ ఎన్, ఎం ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ ఎన్. ఇక్కడ హూ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్, హూ ఈజ్ ఎట్ వన్ ఆఫ్ ద ఎండ్ అన్నాడు. చూడండి ఆప్షన్ క్లియర్గా ఉంది. సారీ, ఎం ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ ఎన్. ఎం అనే వ్యక్తి ఎన్కి సెకండ్ రైట్ లో ఉన్నాడంట, సెకండ్ రైట్ లో ఉన్నాడంట. సో ఇక్కడ ఇలా రైట్ రావాలి అని అంటే దే ఆర్ ఫేసింగ్ టు ద నార్త్. ఒకవేళ సో ఇలా చూద్దాం, ఓకేనా. ఫేసింగ్ టు ద, ఇది సౌత్, ఇది నార్త్. క్లియర్, ఓకే. అయితే ఎం ఈజ్ ద సెకండ్ రైట్ ఆఫ్ ఎన్. ఎం అనే వ్యక్తి ఎన్కి సెకండ్ రైట్ లో ఉన్నాడంట. అయితే హూ ఈజ్ ద ఎండ్ ఆఫ్ వన్, ద ఎండ్ ఆఫ్ అని చెప్పించినాడు. అంటే ఒక ఎండ్ లో ఎన్ అనే పర్సన్ ఉన్నాడంట. సో మనకి ఏది కరెక్ట్ అనేది చూడాలి. ఇక్కడ మనం ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ లో నార్త్ సౌత్ అని ఇచ్చాడా? సో ఇవ్వలేదు. సో మనం ఈ విధంగా తీసుకున్నా ఇచ్చే క్వశ్చన్ బేస్ చేసుకొని ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట, ఓకేనా. సో ఇది మనం తీసుకున్న దాని ప్రకారం ఇది రెండు కరెక్టే. ఒకవేళ ఆప్షన్స్ లో కనుక ఫేసింగ్ టు ద నార్త్ అని అన్నప్పుడు ఇది ఎలా చూద్దాం చూడండి. ఎం ఈజ్ సిట్టింగ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఇలా చూస్తున్న మనిషికి రైట్ ఏది అవుతుంది? ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. క్లియర్, ఎంకి రైట్, ఎన్కి రైట్ లో ఉన్నాడు అని చెప్పి చూపిస్తున్నాడు, ఓకేనా. సో ఈ విధంగా లెఫ్ట్ రైట్లు అనేవి కొంచెం క్లియర్గా మొత్తం 13 ఆప్షన్స్ ఉన్నాయి. సో మొత్తం 13 టర్మ్స్ ఉన్నాయి. ఆ 13 టర్మ్స్ క్లియర్గా నేర్చుకున్నట్టయితే మనకి ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క క్లూ పాయింట్ అనేది ఈజీగా వస్తుంది. క్లియర్. సో ఫస్ట్ ప్రాబ్లం అనేది చూద్దాం ఇప్పుడు.